ప్రతాప్ ఎకో ట్రావెలర్ ఛానల్ కి స్వాగతం. మిత్రులారా, ఇప్పుడు మనం హన్మకొండ జిల్లాలోని హసన్పర్తి మండలంలో ఉన్న అనసాగర్ అనే గ్రామానికి వచ్చాం. ఈ అనసాగర్ అసలు పేరు అనంత సాగర్ అన్నమాట. అయితే ఈ అనసాగర్ సమీపంలో ఒక పెద్ద వాగు ప్రవహిస్తోంది. ఆ పెద్ద వాగు పక్కకి ఒక పరుపు బండ ఉంది. ఆ పరుపు బండ మీద ఏమైనా నవీన శిలాయుగానికి సంబంధించిన ఆది మానవుడి ఆనవాళ్ళు ఏమైనా ఉంటాయో ఒకసారి మనం వెళ్ళి చూద్దాం. ఇదిగో చూడండి, ఈ గ్రామ సమీపంలో ఉన్న పరుపు బండ దగ్గరికి వస్తున్నాం. ఈ పరుపు బండ మీద నాటి పురాతనమైన ఒక కాకతీయుల నిర్మాణం ఉంది. చూడండి. ఇప్పుడు మనం హన్మకొండ జిల్లాలోని హసన్పర్తి మండలంలో అనసాగర్ దగ్గర ఉన్నాం. చూడండి, ఇది కాకతీయులు నిర్మించిన ఈ కట్టడం. ఇది ఒక బెడ్ రాక్ మీద ఉంది. ఈ బెడ్ రాక్ మీద నాటి ఆది మానవుల ఏమైనా గురువుస్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. చూడండి మిత్రులారా, ఇక్కడ మనకి కాకతీయులు నిర్మించిన టెంపుల్ కనిపిస్తుంది కదా. ఈ టెంపుల్ వెనకాలనే మనకి ఇక్కడ డాల్మెంట్ టైప్ ఉన్న ఒక నిర్మాణం లాగా కనిపిస్తుంది. రండి చూడండి. దూరం నుంచి చూసేసరికి డాల్మెంట్ సమాధి అనుకున్నా, కానీ ఇది డాల్మెంట్ సమాధి కాదు. చాముండి దేవికి సంబంధించిన ఒక చిన్న గూడు టైపు టెంపుల్ ఇది. ఈ గుట్ట మీద పైన లేయర్ మొత్తం తీసేసిండ్రు. అయితే మనకేమి ఆది మానవుల ఆనవాళ్ళు ఏం కనిపించడం లేదు. కేవలం కాకతీయులకు సంబంధించిన నిర్మాణాలు మాత్రమే ఇక్కడ ఉన్నాయి. ఈ నిర్మాణం తొలి కాకతీయుల కాలం నాటి నిర్మాణంగా తెలుస్తోంది. ఇక్కడ చూడండి, అనసాగర్ గ్రామస్తులు ఈ చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ పరుపు బండ మీద రైతులు తమ ధాన్యాన్ని ఆరబెట్టడానికి కుప్పలుగా పోసుకున్నారు. ఈ అనసాగర్ 2011లో ఈ గ్రామ జనాభా సుమారు 2000 వరకు ఉంటుంది. ఇంకా ఈ గ్రామ ప్రత్యేకత ఏంటి అంటే, ఈ గ్రామ సమీపంలో SR ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. ఇది చాలా పెద్ద కాలేజ్.